ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇవాళ ప్రత్యేకంగా తన అనుచరులతో సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అనుచరులు జీవన్ రెడ్డికి తెలిపినట్లుగా తెలుస్తుంది. అనుచరులతో జరిపిన మీటింగ్ కూడా భారీ సక్సెస్ కావడంతో రాజీనామాకు జీవన్ రెడ్డి సిద్దమయ్యారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం జీవన్ రెడ్డి రాజీనామాకి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్లడానికి అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కూడా ఉంది. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. రత్న, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేశారు. ఇప్పుడే రాజీనామా అయితే చేసినారు కూడా జీవన్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇటు దాదాపు 4 తోటి ఉన్న అనుబంధంతో తెగదెంపులు చేసుకున్నారని చెప్పవచ్చు. ఇటు తనకు జరిగిన అవమానాలను భరిస్తూ కూడా దాదాపు పార్టీలో ఉండలేనంటూ కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితిలో ఈ రోజైతే దాదాపు సుమారు 2000 మంది కార్యకర్తల మధ్య అయితే తన రాజీనామాను అయితే జీవన్ రెడ్డి అయితే ప్రకటించారు. ఈ పరిస్థితిలో రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా జీవన్ రెడ్డి అయితే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చెప్పారు. మరి కాసేపట్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ అనేది ప్రకటిస్తారని చెప్పేసి కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు 4 దశాబ్ద కాలంగా తనకు అండగా ఉన్న కార్యకర్తలను ఒక్కొక్కరిగా పిలుచుకుంటూ కూడా ఈ రోజు జరిగే సమావేశానికి అయితే జీవన్ రెడ్డి అయితే ఆహ్వానించారు. ఈ పరిస్థితిలో దాదాపు 1000 మంది సుమారు 2000 మందికి పైగా కూడా కార్యకర్తలు అయితే జీవన్ రెడ్డికి అండగా నిలిచేందుకు కూడా ఫంక్షన్ కి అయితే రావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉన్న చేతు కాంగ్రెస్ గుర్తుకు సంబంధించిన ఆనవాళ్ళను కూడా జీవన్ రెడ్డి అనుచరులు అయితే పెయింట్ వేసి అయితే దాన్ని తీసేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో కూడా జీవన్ రెడ్డి పాదయాత్రగా వస్తూ కూడా దాదాపు తన ఇంటి దగ్గర ఉన్న సమీపంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకొని కూడా మొక్కు తీర్చుకొని ఫంక్షన్ కు వచ్చి కార్యకర్తల మధ్య అయితే రాజీనామాను అయితే ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణ అయితే అనుచరుల వర్గం నుంచి ఒత్తిడి ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీజేపీ నుంచి కూడా తనను ఆహ్వానిస్తున్నట్టు, బీజేపీ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా పేర్కొన్న పరిస్థితిలో ఎక్కువ మొత్తంలో కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్తుందన్న కొనలో ప్రజల అభిప్రాయం మేరకైతే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజీనామా అనంతరం గ్రామాన కూడా కూడా ప్రజల అభిప్రాయం సేకరించేందుకు కూడా జీవన్ రెడ్డి అయితే సిద్ధమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తనకు జరిగిన పరాభవాలతో పాటు అనుభవాలను అన్యాయంపై కూడా ప్రజల సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రేపటి నుంచి కూడా తన కార్యకర్తల ఇప్పటికే చూసుకుంటే జీవన్ రెడ్డి రాజీనామా అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అవమానాలు, విలువలేని తనాన్ని నేను భరిస్తూ ఉండలేను అని చెప్పి కూడా పార్టీకి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన్ని బుజ్జగించడానికి వెళ్లిన పలువురు మంత్రులు గాని అధికారులుగా బుజ్జగింపులు ఆయన ఎక్కడ వినకుండా పార్టీకి రాజీనామా అయితే చేశారు. మరి తన తర్వాత కార్యాచరణను కూడా ముందు ప్రకటిస్తానని జీవన్ రెడ్డి తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్
వైపు అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం లేదని చెప్పి ఆయన రాజీనామా చేశారో, మరి అదే స్థానం బీఆర్ఎస్ లో కలుగుతుందా, లేదంటే ఆయన స్వతంత్రంగానే పోటీ చేస్తారా? బీఆర్ఎస్ లేదా బీజేపీ ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన ఎటువంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది? ఆయనతో పాటు కార్యకర్తలందరూ కూడా ఆయనతో పాటు వెన్నంటి ఉంటున్నారు అని కూడా జీవన్ రెడ్డి తెలియజేయడం కూడా జరిగింది. మరి ఏ పార్టీలోకి వెళ్తే ఆయనకి సముచిత స్థానం కల్పిస్తారా ఆ పార్టీ నేతలు అనేది గోపికృష్ణ ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఒకవేళ బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఆయన రావడానికి ఏదైతే కారణం ఉందో ఆ కారణానికి సంబంధించి సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అరుణ అయితే దాదాపు కాంగ్రెస్ లో కూడా వివిధ స్థానాల్లో ఇటు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 4 దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ కు సేవలు అందించిన జీవన్ రెడ్డి ఏదైతే సలహాలు ఉన్నాయో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. తన అండగా దాదాపు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం పాటు కూడా తెలంగాణలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితిలో రానున్న ఎన్నికల్లో కూడా మళ్లీ తిరిగి అధికారంలోకి రావడానికి కూడా బీఆర్ఎస్ అధినేత అయితే కేసీఆర్ అయితే వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డికి సైతం తన పార్టీలోకి ఆహ్వానించి కూడా కీలక పదవి అప్పగించే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తన అనుగుణంగా రాజకీయ అనుభవం 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి సంబంధించిన సలహాల మేరకు సలహాలు సూచనలు తీసుకొని కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పించి కూడా అతనికి సేవలైతే పార్టీకి అవసరం అన్నట్టుగా బీఆర్ఎస్ చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా జీవన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఇటు బీఆర్ఎస్ అయితే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం రాష్ట్రంలో తనకు లోకల్ ప్రియారిటీ, లోకల్లో ప్రజల మధ్యన అనుబంధం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఎక్కువ మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గు మాత్రం జీవన్ రెడ్డి ఆ వైపు వెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టం కలిసింది. ఇటు దాదాపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పిన జీవన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం అయితే ఈ వేదికపై నుంచి తనకు జరిగిన పరాభవాలు ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. కార్యకర్తలంతా తన వెన్నే ఉంటామని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామంటూ తెలియజేసినట్లుగా కూడా జీవన్ రెడ్డి తెలిపారు. ఇక ఇప్పుడు మరి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా, స్వతంత్రంగానే పోటీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. మరి ఎటువైపు మొగ్గు చూపుతారనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. Yo